సీఎం జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తో పరామర్శించనున్నారు. జగన్ కేసీఆర్ నివాసానికి ఇప్పటికే చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఆరోగ్య వివరాలతో పాటుగా ఇటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించబోతున్నారనేది అయితే సమాచారం అందుతోంది. వీరి భేటీ రాజకీయంగా సర్వత్రా ఆసక్తినైతే కలిగిస్తుంది. ఏపీలో ఎన్నికలు సమీపంలో ఉన్న నేపథ్యంలోనే వీరి మధ్య ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకొస్తాయన్నది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అయితే హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, జగన్ అయితే కేసీఆర్ ని మీట్ అవ్వబోతున్నారు. ఒక రకంగా అయితే ఒక చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఫీషియల్ గా అని చెప్తున్నా కూడా రాజకీయంతోనే కలుస్తున్నారనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఒక పక్కనేమో కేసీఆర్ కి తుంటి విరిగిన నేపథ్యంలోనే కలుస్తున్నారు పరామర్శించడానికి అనేది కూడా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్? జనకి మొత్తానికి అంటే ఇద్దరు ముఖ్య రాజకీయ నాయకులు మాట కలుసుకున్నప్పుడు జరిగే జనరల్ ప్రచారం ఇప్పుడు వీళ్ళిద్దరి పైన కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా కేసీఆర్ అదేవిధంగా ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కొంతకాలం నుంచి ఇద్దరు కూడా కలిసే అనేక కార్యక్రమాల్లో భాగస్వాములుగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో మోడీకి మద్దతుగా ఇద్దరు కూడా అనేక సందర్భాల్లో మద్దతు ఇచ్చారు. మరోవైపు పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంబంధాలు మెయింటైన్ చేసే విషయంలో ఇద్దరి మధ్య కూడా మంచి సయోధ్య ఉంది. గతంలో ప్రగతి భవన్ లో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గరికి ఆయన రావడం జరిగింది. అక్కడ వైఎస్ జగన్ కలవడానికి కూడా కేసీఆర్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సయోధ్య కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, ఒక క్లారిటీ రాజకీయాల మాత్రం ఒక క్లారిటీ ఉంది వాళ్ళిద్దరి పైన. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన వస్తున్నటువంటి విషయం కేవలం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కు జరిగినటువంటి ఆ సర్జరీకి సంబంధించి ఆరోగ్య పరిస్థితులు పరిశీలించేందుకని చెప్పేసి పర్యవేక్షించి మాట్లాడి అడిగి పరామర్శించేందుకని చెప్పేసి బయట ఎంత ప్రచారం జరుగుతుందో వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఖచ్చితంగా ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి, అదేవిధంగా రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు వీటన్నిటిపైన కూడా జనరల్ గా చర్చ జరిగే అవకాశం ఉంటుంది అనేది వాస్తవం. అయితే అది ఆ చర్చ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆ ఇద్దరికి కూడా నిజంగా ఏమన్నా ఏపీలో కూడా పార్టీ అధ్యక్షుడు ప్రకటించినటువంటి కేసీఆర్ జగన్ కి ఏమన్నా రాజకీయంగా మద్దతు ఇస్తారా లేదా అనేది అంశం కూడా ఇప్పుడు అధికారికంగా చెప్పడానికి సాధ్యం కాదు. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగడం జరిగింది. ఆయనతో పాటు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తులసిల జయరాం ఎమ్మెల్సీ వాళ్ళు కూడా రావడం జరిగింది. వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లరాజేశ్వర రెడ్డితో పాటు మరి కొంతమంది కార్యకర్తలు వెళ్లి స్వాగతం పలికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ ఆయన కలిసి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. సో దాదాపు వాళ్ళు ఎంత సమయం ఉంటారో ఆ ఉండేటువంటి సమయంలో జరిగేటువంటి రాజకీయ పరిణామాలపైన మాత్రం చర్చలపైన సమయం పైన మనం ఒక అంచనాకు వస్తే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జాన్ రాజు, అంటే ఆయన ఆరోగ్యరీత్యా కరుస్తున్నారు అని చెప్తున్నా కూడా ఒక పక్క మీరు చెప్పినట్లుగా కూడా రాజకీయ పరంగా ఒక రకమైన చర్చ అయితే జరుగుతుంది. గతంలో వీళ్ళ ఎలక్షన్స్ కూడా ఇద్దరు ఏ విధంగా ముందుకు వెళ్లారు, డెసిషన్ మేకింగ్ గా కూడా జగన్ ఈయన డెసిషన్స్ తీసుకున్న పరిస్థితి కూడా మనకి గతంలో కనిపించింది. ఏపీలో కూడా ఎలక్షన్స్ సమీపిస్తున్న నేపథ్యంలో అంటే ఆ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా వీరి మధ్య భేటీకి వస్తుందని మనం ఊహించుకోవచ్చానని అంటారా? ఊహకు సంబంధించి మాట్లాడుకోవడానికి అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు, చర్చలు జరగవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరూ రాజకీయ నాయకులే కాబట్టి సహజంగా కేసీఆర్ స్టైల్ కూడా గతంలో చాలా సార్లు చెప్పి రాజకీయ నాయకులు కలిసినప్పుడు రాజకీయాలు కాకుండా ఇతర అంశాలు ఎందుకు మాట్లాడుకుంటారు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జగన్ కుటుంబంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామం చాలా కీలకమైనటువంటి అంశాలు. ఈ రోజే షర్మిల అటు కాంగ్రెస్ లో కూడా కలవడం జరిగింది. ఆమెకి ఏపీ పిసిసి బాధ్యతలు ఇస్తారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతా ఉంది. మరోవైపు చాలా మంది 40 మంది ఎమ్మెల్యేలను తన సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేసి కొత్త వాళ్ళని ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ ప్రచారం చేస్తా ఉన్నారు. కొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో వాటి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, అట్లా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కేసీఆర్ జరిగిన నష్టాన్ని, అది అట్లా తీసుకుంటే జరిగేటువంటి పరిణామాలను, అవతల ప్రతిపక్షాల యొక్క బలం బలహీనతలు, ఈ అంశాలన్నీ కూడా దాదాపు బేరీ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడుకు సంబంధించి కూడా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా కేసీఆర్ మనకు తెలుసు. కాబట్టి ఆ అంశాలన్నిటిపైన కూడా ఒక చిన్న సలహాలు, సూచనలు కూడా చేసే అవకాశం ఉంది. అయితే మొత్తానికి అవన్నీ మాట్లాడతారా, జస్ట్ కుటుంబాలకు సంబంధించే పరిమితం అవుతారా, లేదు వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి స్నేహబంధాన్ని కొనసాగించే అంశాల వరకే ఉంటారా అనేది కూడా చూడాలి. రేపు కేంద్రంతో సహాయత కుదుర్చుకున్న అంశంలో పార్లమెంట్ కు సంబంధించి సహకారం కూడా అందిపుచ్చుకుంటారా అనేది కూడా వాళ్ళు చెప్పేదాకా అధికారికంగా మనం చెప్పేటువంటి పరిస్థితి లేదు. కేవలం రాజకీయపరమైన చర్చకు మాత్రమే ఇవన్నీ అంశాలు పనికొస్తాయన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. జానకి, అంటే దీంతో పాటుగా జాతీయ స్థాయిలో కేసీఆర్ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఎలాంటి స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. రాజు, అంటే ఇట్లాంటి విషయాలు కూడా ఏమైనా చర్చకు వస్తాయని అనుకోవచ్చంటారా?
రావచ్చు, రాకపోవచ్చు, రెండింటికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అటు జాతీయ రాజకీయాలకు సంబంధించి కావచ్చు, మోడీతో ఉన్నటువంటి స్నేహబంధాలు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సహజ కావచ్చు, ఏ అంశమైనా కూడా ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. చర్చలో వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు. అన్ని అంశాలు ఒకేసారి ఉంటాయా అనేది కూడా చూడాలి. సరే, ఇప్పుడు జరిగిన నష్టం జరిగింది కాబట్టి రాజకీయాలు ఎందుకు లేక కుటుంబాలకు సంబంధించి పరిమితం అవుదాం అనుకుని వాళ్ళిద్దరు కుటుంబాలకే పరిమితమై మాట్లాడుకున్నా మనం చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సహజంగా అయితే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం, వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ ధ్యాస ఏదైతే ఉందో ఆ ధ్యాసను బట్టి మనం ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. వాళ్ళు ఖచ్చితంగా జాతీయ స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఎత్తులు, పొత్తులు, అదేవిధంగా ఎవరితో కలిసి ఉంటే ఏ రకంగా ఉంటుంది, ఏ సంక్షేమ పథకాల ద్వారా అయితే ఓట్లు నష్టపోయామో, ఏ సంక్షేమ పథకాలు అయితే ఓట్లు తెచ్చిపెట్టారన్న అంశాలన్నీ కూడా అనుభవాలు, గుణపాఠాలుగా ఇద్దరు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కూడా పార్లమెంట్ కి సంబంధించినటువంటి సమీక్షలు, సమావేశాలు మొదలుపెట్టింది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు, తను కోల్పోయినటువంటి అధికారం జగన్ కూడా కోల్పోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపైన మాత్రం వచ్చిన క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఎస్ రాజు, ఇప్పుడే చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా మనమైతే జగన్ అయితే కేసీఆర్ ని కలిశారు. ఇప్పటికే కూడా ఒక బుకే ఇచ్చి ఆయనకి మాట్లాడుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఎస్, అక్కడే లంచ్ మీటింగ్ కూడా ఉండబోతుంది అనేది కూడా మనకి తెలుస్తుంది. ఏంటి సహజంగా ఇంటికి వచ్చిన అతిథికి ఆతిథ్యం ఇవ్వడంలో కేసీఆర్ తర్వాత ఎవరైనది రాజకీయాల్లో మనకి ఇప్పటికే తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎంత టైం కేటాయిస్తారు, నిజంగా లంచ్ కి ఆయన యాక్సెప్ట్ చేస్తారా, ఒకవేళ ఎట్లాగో 12 అయిపోయింది కాబట్టి వచ్చిన వాళ్ళందరితో కలిసి కూర్చొని తింటారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే సహజంగా కేసీఆర్ ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపించేట ఆనవాయితీ ముందు నుంచి ఉంది కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాటు అయితే చేసుకున్నారు. బహుశా లంచ్ మీటింగ్ చేసుకుంటూనే అన్ని అంశాలపైన కూడా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆయన పరిచయం చేసేటువంటి కార్యక్రమం కూడా చేపడతారు. ఎందుకంటే ఆయన ఎక్కువ యాక్టివ్ ఉండేటువంటి పరిస్థితి లేదు, ఎక్కువ సేపు కూడా మాట్లాడి డిస్కషన్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రెస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎక్కువసేపు కూడా స్పెండ్ చేసేటువంటి పరిస్థితి అటు కేసీఆర్ కు లేదు. ఎక్కువ టైం అక్కడ ఉండడం వల్ల జరిగేటువంటి పరిణామం, ఏపీలో జరిగేటువంటి రాజకీయ విమర్శలకు ఎక్కువ తావిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఉండేటువంటి అవకాశం అయితే కనిపించలేదు. బట్ మర్యాదగా పిలిచాడు కాబట్టి, ఆయన వచ్చాడు కాబట్టి ఆయన లంచ్ పెడితే తినేసి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అది కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు అనేది సహజంగా మాట్లాడతారు, పరామర్శలు జరుగుతూ ఉన్నాయి, అందులోనే రాజకీయాలు ఉంటాయి, అందులోనే ఎత్తులు, వ్యూహాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆ పార్టీ వర్గాలు మనకు అంతర్గతంగా వెల్లడించేంత వరకు కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కానీ ఎస్, మేబీ మీరు చెప్పినట్టు అలాగే జరగచ్చు. బట్ ఏంటి అనేసి అంటే తర్వాత వైసీపీ నేతలు కావచ్చు, ఇటు మన బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఆఫ్టర్ ఏమైనా మీడియాతో మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అనుకోవచ్చు అంటారా రాజు? బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అయితే ఇంకా క్లారిటీ లేదు. మీడియాని లోపలికి అయితే పూర్తి స్థాయిలో అలౌట్ చేసేటువంటి అవకాశం లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడతారో లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఇప్పుడు మాట్లాడకపోయినా సాయంత్రం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం రోజు ఉంటుందని చెప్పేసి నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనౌన్స్ చేశాడు. సో నిన్న కేటీఆర్ అటాచ్ చేశారు కాబట్టి ఈ రోజు కూడా చేసే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడే ఉన్నటువంటి కార్యక్రమం అంతా జరిగి వెళ్ళిపోయి జగన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉండేటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియాకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సీఎం జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. జగన్ కేసీఆర్ నివాసానికి అయితే ఇప్పటికే చేరుకున్నారు. ఆ విజువల్స్ అన్ని కూడా మనం ఐన్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. కేసీఆర్ ఆరోగ్య వివరాలతో పాటుగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించబోతున్నట్లుగా అయితే మనకి తెలుస్తుంది. వీరి భేటీ రాజకీయంగా అయితే సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ కూడా ఎలాంటి అంశాలు మాట్లాడుకుంటారో అనేది కూడా రాజకీయ వర్గాల హాట్ టాపిక్ గా కనిపిస్తోంది. ఇంకా ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే వీరి మధ్య ఇలాంటి రాజకీయ అంశాలు చర్చకు వస్తాయన్నది కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు.
ఎస్ ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ నందినగర్లోని మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి ఇప్పటికే చేరుకున్నారు. ఆ విజువల్స్ అన్ని కూడా మనం మై న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆయనకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే స్వాగతం పలికారు. ఇక తుంటి ఎముక సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్న బీఆర్ఎస్ చీఫ్ ను జగన్ పరామర్శించారు. అక్కడే లంచ్ మీటింగ్ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎస్ దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే నందినగర్ లో ఉంటున్నటువంటి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి రావడం జరిగింది. గత 6 వారాలుగా తుంటి వెముక సర్జరీతో బాధపడుతున్నటువంటి కేసీఆర్ ను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డితో పాటు తులసిల జయరాం ఎమ్మెల్సీతో కలిసి ఆయన ఇక్కడ ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు రావడం జరిగింది. అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ లో పల్లారాజరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ నేతలు వెళ్లి ఆయనకు స్వాగతం పలకడం జరిగింది. కేసీఆర్ దగ్గరికి వస్తున్నాడు కాబట్టి మర్యాద పూర్వకంగా ఉండాలని ఆయన ఇప్పుడే తన వాహనంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత నందినగర్ లో ఉన్నటువంటి ఇంట్లో కేటీఆర్ తనయుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లకు ఆయనకు బొకే ఇచ్చి ఇంట్లోకి స్వాగతం పలికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కేసీఆర్ ని కలిసి ఈయన కూడా ఒక పుష్పగుచ్చం చేసి అభినందనలు తెలియజేసి అదేవిధంగా పరామర్శించి కేసీఆర్ కి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడే విజువల్స్ కూడా కొన్ని మాత్రం బయటకు వచ్చాయి. ఇక వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి, ఆయన బెడ్ మీద ఉన్నారా ఏంటనేది కూడా ఇంకా పూర్తిగా వాళ్ళు పార్టీ వర్గాలు చెప్పడం లేదు. లోపల రెస్ట్ లో ఉన్నాడు కాబట్టి హాస్పిటలైజ్డ్ బెడ్ తయారు చేసి అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడికి అందరినీ అనుమతించారు. ఎందుకంటే ఎక్కువ మంది అనుమతిస్తే అక్కడ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నటువంటి సాకుతోటి ముందే ఎవరిని కూడా లోపలికి రానిచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. ఆ పార్టీ వర్గాలు పంపినటువంటి మీడియా విజువల్స్ మాత్రమే మనం వాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా కలిసి పరామర్శించి మాట్లాడి మా ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఆతిథ్యం ఇవ్వడంలో కేసీఆర్ తర్వాత ఎవరైనా అని చెప్పేసి మనందరూ కూడా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డితో పాటు తన వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మరి ఆ భోజన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, తన పార్టీ గల ఓటమి, అదేవిధంగా తను అధికారంలో మళ్ళీ తిరిగి రావడానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు, ఎమ్మెల్యేల మార్పు కావచ్చు, ప్రతిపక్షాల విమర్శలు, వాళ్ళ ఒక ఎత్తులు పొత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని చిత్తు చేసేందుకు తన అనుసరిస్తున్న వ్యూహాలు, అదేవిధంగా తన సోదరి షర్మిలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ విలీన ప్రక్రియ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా చిన్నపాటి సూచన చర్చగా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే అంతా రాజకీయ నాయకులం కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడుకోవడం సహజం అనేటువంటి విషయాలపైన వాటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి, పెద్ద ఆయనకు సంబంధించినటువంటి వయసులో పెద్ద ఆయన తండ్రితో సమానమైన గతంలోనే ప్రకటించినటువంటి నేపథ్యం కాబట్టి ఈ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అంశాల వరకే పరిమితం అవుతారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎస్ అంటే ఇంకా టోటల్ గా అంటే జగన్ ఎంతసేపు గడపబోతున్నారని అనుకోవచ్చు అంటారు అక్కడ? అదే ఇప్పుడు చూడాలి. ఎందుకంటే మనం చెప్పే పరిస్థితి కాదు, ఎందుకంటే షెడ్యూల్ ప్రోగ్రామ్ కాదు ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమంటే బయట ఎక్కడో హాస్పిటల్లో అయితేనేమో వచ్చాడు, ఒక 10 నిమిషాలు డాక్టర్ల అపాయింట్మెంట్ తో కలిసి వెళ్ళిపోయారంటే అర్థం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంట్లోనే కాబట్టి ఎంతసేపు అయినా ఉండొచ్చు. తను జగన్మోహన్ రెడ్డి ఇతర కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏం లేదు. అటు కుటుంబానికి సంబంధించి లోటస్ పండుగ వెళ్ళడం తప్ప ఇంకా వేరే కార్యక్రమాలు కూడా లేవు. పక్కనే కాబట్టి అక్కడ వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్ ను బట్టో లేక ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఉన్నటువంటి ఓపికను బట్టి ఉండే అవకాశం ఉంటుంది. మిగతా నాయకులు కూడా సహజంగా మాట్లాడతారు కాబట్టి ఒక దాదాపు అయితే అరగంట పాటు గ్యారంటీ ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఒకవేళ భోజన కార్యక్రమాలు వీటిలో పార్టిసిపేట్ చేస్తే మరి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్ అంటే రాజకీయంగా మాత్రం ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నప్పటికీ కూడా షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడం, అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని షర్మిలకు అప్పగించనున్నారని వస్తున్న తరుణంలోనే జగన్ కేసీఆర్ ని మీట్ అయ్యారు అనే ఒక అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఏంటి రాజు? షర్మిల రాజకీయ పార్టీ విలీనానికి జగన్ కలవడానికి అయితే సంబంధం అయితే లేదు. ఎందుకంటే జగన్ సంబంధించి ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ పూర్తిస్థాయి ఇన్వాల్వ్మెంట్ ఉండేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చి 3వ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ ఊపితోటి ఆయన అటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకుని నెక్స్ట్ పార్లమెంట్ లో కాస్త ప్రయత్నం చేసే అవకాశం ఉండేది కాబట్టి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆయనే ప్రతిపక్షాన్ని పరిమితం అయ్యారు. అందులో ఆరోగ్యం కూడా బాగాలేదు కాబట్టి ఒకటి రాజకీయంగా అనేకమైన అంశాలకు అవకాశం ఉంటుంది, జరగవచ్చు జరగకపోవచ్చు అనేటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాలి. రెండోది షర్మిల రాజకీయ సంబంధించినటువంటి
స్థాయి ఎంత అనేది కూడా మనం ఇక్కడ అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో దాదాపు జీరో ఉన్నటువంటి పరిస్థితి. నాయకులు కూడా బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఆమె వీళ్ళందరినీ కాకుండా డేరుగా వెళ్ళి సోనియాగాంధీ దగ్గర పార్టీ ఖర్గే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఆమెకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారా? మరి ఇప్పటి వరకు పనిచేసిన పని కావచ్చు, లేదంటే చేసిన నేతలు కావచ్చు, ఆమె ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు కావచ్చు, గతంలో తన తండ్రిని మోసం చేశారు, తన కుటుంబాన్ని అన్యాయం చేశారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, మా కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారని చెప్పేసి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఒకవేళ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఒక భాగం అయితే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఈమె మా రాజాన్న కూతురు, మా రాజశేఖర రెడ్డి నాయకురాలు నా కూతురు కాబట్టి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఇప్పటికే 2-3 నాయకులు కూడా అధికారికంగా ప్రకటించారు. సో ఆమెకి ఏ బాధ్యతలు ఇచ్చినా వీళ్ళు అనివార్యంగా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీలో జరుగుతున్నటువంటి గందరగోళం కావచ్చు, ఆ నాయకుల మధ్య ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే రాజకీయంగా జరుగుతున్నటువంటి విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలు అందిపుచ్చుకొని వాళ్ళందరినీ పార్టీలో చేర్పించుకొని దాని ద్వారా జగన్ ని దెబ్బకొట్టేటువంటి వ్యూహానికి షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం వాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. కాబట్టి అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం అవుతుంది, ఆంధ్రప్రదేశ్ నాయకులకు మాత్రమే సాధ్యం అవుతుంది. ఒకవేళ కేసీఆర్ కనుక మద్దతు ఇవ్వాలి అనుకుంటే కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది తప్ప బయటికి వెళ్ళి ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటామనేటువంటి పరిస్థితి అయితే ఉండే అవకాశం లేదు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.